ఇక అప్డేట్ చూస్తే మెదక్ జిల్లాలో వరద ఉధృతిలో వ్యక్తి కొట్టుకుపోయాడు. వ్యక్తిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. ఇక హవేలీ గనాపూర్ మండలం నాగ్పూర్ దగ్గర వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్నటువంటి వ్యక్తిని సిబ్బంది రక్షించారు. బాధితుడు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తాండూర్కు చెందిన నరేందర్ గౌడ్గా గుర్తించారు అధికారులు. గణపతి పూజా సామాగ్రి కొనుగోలుకు మెదక్కు కారులో వెళ్తుండగా వరదల్లో ఆ వ్యక్తి చిక్కుకున్నాడు. వికారాబాద్ తాండూరా ఎల్లారెడ్డి కాన్స్టిట్యుయెన్సీ. గాడ్ ఈస్ గ్రేట్. ఓకే, ఆల్ ది బెస్ట్. భారీగా వర్షాలు అదేవిధంగా వరదల కారణంగా మరి చాలా మంది కూడా చిక్కుకుపోవడం జరిగింది. మరి మేము తక్షణమే స్పాట్కి చేరుకొని అందరినీ కూడా సురక్షితమైన ప్రాంతానికి తరలించడం జరిగింది. ఇదే కాదు, మరి మీ ద్వారా మా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటా ఉన్నా, మీ అందరు కూడా ఇంకొక 24 గంటలు అలర్ట్గా ఉండాలా. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇదే కాకుండా మరి భవిష్యత్తులో ఇంకా ఎట్లా చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారో అట్లా చేసుకుంటూ ముందుకు. రైట్, మెదక్ జిల్లాలో మొత్తం మీద గణేష్ పూజా సామాగ్రి కొనుగోలు చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తి వరదల్లో చిక్కున్నారు. ఆ వ్యక్తిని ప్రస్తుతం రక్షించారనుకున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. ప్రస్తుతం అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాము సిద్ధంగా ఉన్నారు. రాము, ఏమంటున్నాడు ఆ వ్యక్తి? అసలు ఆ వరదలో ఎలా చిక్కున్నాడు? చందు, గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలోనే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే చెరువులు, కుంటలు, వాగులు పొంగి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మెదక్ జిల్లాలో అత్యంత భారీ రికార్డ్ స్థాయిలో అయితే వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అయితే ఈ యొక్క 12 మంది వేరు చోట్ల 12 మంది అయితే ఈ వరదల్లో చిక్కున్నటువంటి పరిస్థితి. అందులో 2 గల్లంతైనటువంటి పరిస్థితి కూడా ఉంది. వారిని కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే హవేలీ గణపూర్ లో ఉన్నటువంటి రాజపేట తాండా వద్ద అయితే వాగులో ఆటోలో వెళ్ళినటువంటి 12 మంది అక్కడ చిక్కుకున్నటువంటి పరిస్థితి. అయితే 2 చెట్టుకు పట్టుకొని ఉండగా ఆ చెట్టుకు వరద ఉధృతుంది. ఆ చెట్టుతో సహా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో 10 మందిలో ఒకరిని అయితే ఏదైతే స్పెషల్ టీంలు అక్కడ ఉన్నాయో అక్కడ వాళ్ళని రక్షించినటువంటి పరిస్థితి ఉంది. అందులో 9 మందిని అయితే ఇంకా రక్షించేందుకు సహాయ చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. ఏదైతే మైనంపల్లి మాజీ ఎమ్మెల్యే, మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, అదే విధంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కూడా అక్కడికి చేరుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఏకంగా సీఎం పేజ్ కి ఫోన్ చేసి అక్కడికైతే ప్రత్యేక బృందాలను ఇక్కడ ఏర్పాటు చేయాలన్నట్టయితే వారు చెప్పినటువంటి పరిస్థితి. అదే విధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ సహాయ చర్యలు అయితే కొనసాగిస్తున్నాయి. మొత్తంలో నరేందర్ గౌడ్, ఎవరైతే కారులో కొట్టుకుపోయినటువంటి నరేందర్ గౌడ్ అయితే అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే వీరిని రక్షించి వారి స్వగ్రామానికి చేర్పించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 9 మందిని అయితే కాపాడే ప్రయత్నంలో ఈ యొక్క సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ జిల్లా కలెక్టర్ గాని అక్కడ జిల్లా ఎస్పీ గాని ఎప్పటికప్పుడు అక్కడే ఉండి వారిని ఏ విధంగా రక్షించాలన్నట్టయితే వారి గురించి అయితే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చందు. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.